విత్తనాలకు సంబంధించి మనం ఇప్పటిదాకా పేటెంట్లు, రైతు తన విత్తనాన్ని తను మళ్ళీ వాడుకోవటం, ఇలాంటి రైతు తన విత్తనాన్ని వాడుకునేది కుదరదు. ఒకసారి మనం పర్మిషన్ బిల్లు పాస్ అయిన తర్వాత వాళ్ళ విత్తనం మనం కనుక కొంటే వాళ్ళదే కొంటూ ఉండాలి. ఇది ఈ విత్తనం అని చెప్పి ఒకసారి తెలివిగా ఏమనుకుంటాం, మనం వాళ్ళ విత్తనం ఒకసారి వేసుకుందాం, తర్వాత మనం దాన్ని వాడుకుందాం అని. అలా చేస్తే నేను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి కావాల్సిన క్లాజులు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. అంటే రైతు తరతరాలుగా రైతు తన విత్తనాన్ని తను చేసుకుంటాడు, అవసరానికి కొత్తగా తెచ్చుకుంటాడు, వాడుకుంటాడు, దాన్ని మళ్ళీ వాడుకుంటాడు. ఇది కుదరదు, మొత్తం మీరు కంపెనీల నుంచే కొనాలా అని చెప్పేది కొత్త బిల్లులో. ప్రకృతి విపత్తుల బిల్లు అని నిన్ననే పార్లమెంట్లో పెట్టారు. ప్రకృతి విపత్తుల బిల్లులో ఏం పెట్టారంటే, ప్రకృతి విపత్తు వస్తే కేంద్రం సహాయం చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తుంటారు. కేంద్ర బృందాలు వచ్చి పర్యటన చేసి రకరకాల పంటలు అట్లా దెబ్బతిన్నాయి, వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయి, ఎలా దెబ్బతిన్నాయి చూస్తూ ఉంటారు. ఇకన వచ్చి చూస్తారు తప్పితే కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వదు. ప్రకృతి విపత్తుకు రాష్ట్రాలదే బాధ్యత, కేంద్రాన్ని బాధ్యత కాదు అని ప్రకృతి విపత్తు బిల్లులో, ఆ బిల్లులో ఉన్న 14వ క్లాసులో చాలా కేటగిరీలో కేంద్రాన్ని బాధ్యత లేదు ఈయన ప్రకృతి విపత్తులు వస్తే. ఇలా మనం చూసుకుంటూ పోతే ఏంటంటే, ఎరువుల మీద ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ ఎరువుల బిల్లు ఫలితంగా గ్రాడ్యువల్గా ఏంటంటే ఇప్పుడు ఇస్తున్న దాదాపు ఒక ఎకరానికి 20,000 దాకా రకరకాల సబ్సిడీలు ఉన్నాయి. మనకు వస్తున్న ఒక బస్తా యూరియా కానీ ఇంకోటి ఉంటే 2,400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది. ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి సబ్సిడీ 2,400కి సంబంధించి మీరు ఎరువుల అమౌంట్ వాడటం తగ్గించండి, గ్రాడ్యువల్ సబ్సిడీ మేము తగ్గిస్తూ ఉంటాం, ఆ 2,400 మేము ఇవ్వలేము, ఇస్తే మీరు ఈసారికి ఇస్తాం మేము ఇవ్వలేము. తర్వాత పంటల కొనుగోలు వీటికి సంబంధించి ఇప్పటిదాకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. పార్లమెంట్లోనే పెట్టేవాడు. పంట కొనుగోలు సరిగా లేనప్పుడు ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి కేంద్రంలో ఒక 10,000 కోట్ల దాకా, రాష్ట్రంలో ఒక 3,000 కోట్ల దాకా అట్లా బడ్జెట్లు పెట్టించేవాడు. గత 5-6 ఏళ్ళగా అది అమలు జరగడం పెడతారు, బొమ్మలాగా పెడతారు, ఇది అమలు జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన ఫిబ్రవరి బడ్జెట్లో ఇక్కడ 0 చేశారు, అక్కడ 0 చేశారు, 2 చోట్ల 0 చేసిన తర్వాత మరి చూడండి, ఈ సంవత్సరం కాలం అంతా మిర్చి పేరుకి ప్రకటించారు, ₹1 ఇవ్వాల, మొక్కజొన్న, పత్తి, శనగలు, ఆ రకంగా పొగాకు ఇప్పటికీ 35 లక్షల కిలోలు ఆ విధంగా ఇళ్లలో ఉంది. క్వింటాల్ 2,000కి 3,000కి అమ్ముకుంటారు, 16,000కి అమ్ముకోవాల్సింది 2,000కి 3,000కి అమ్ముకుంటారు. మన రాష్ట్ర మంత్రి గారిని ఒక 10 సార్లు కలిసి ఉంటాం, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని 20 సార్లు కలిసి ఉంటాం. మన ఫైనల్గా విసుగుపడుతుంది మీరు వస్తున్నారు. ఏం చెప్పాయంటే, డబ్బులు లేవు, మా పద్ధతిలో లేవు, కేటాయింపులో లేవు, సున్నా ఉంది, మీరు బతుకు వచ్చి ప్రయోజనం నుంచి ఆయన చాలా కట్టుగా మాట్లాడారు. ఫస్ట్ టైం మీరు రావద్దు, మీరు ఏ పంటకి పైసా ఇవ్వలేరు, మా దగ్గర లేవు డబ్బులు. పంట ఇంటర్వెన్షన్ లేదు అంటే పంటల బీమా గత 5-6 ఏళ్ళుగా కొద్దిగా నడిచింది, ఒక 3 ఏళ్ళు గత ప్రభుత్వంలో. గత చివరి లాస్ట్ ఇయర్ అంటే 5వ సంవత్సరంలో వాడు కూడా ఎత్తేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు అదే కార్పొరేట్ కంపెనీలకి ఇప్పుడు ఇచ్చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా గడిచిన ఈ 18 నెలల్లో చూస్తే 56 లక్షల మంది రైతులుంటే 52 లక్షల దాకా ఆ విధంగా ₹1 పే చేసి రైతులు ఇన్సూరెన్స్లో చేరేవాడు. ఇప్పుడు ఏంటంటే 12 లక్షలు ఈ సంవత్సరం చేరారు. 52 లక్షలు ఎక్కడ, 12 లక్షలు ఎక్కడ. అంటే దరిదాపు రైతులకి ప్రకృతి విపత్తులు వస్తే దాని నుంచి బయటపడటానికి వచ్చే ఆ పంటల బీమా కూడా కార్పొరేట్ కంపెనీలకు బీమాలాగా మారింది, రైతులకు మాత్రం ధీమాలాగా లేకుండా ఇది పోయింది. చూడండి, వరుసన మార్కెట్ ఫిబ్రవరిలో మార్కెట్ చట్టం కొత్త చట్టం చేశారు. కొత్త చట్టంలో ఏం చెప్పారంటే, మన దేశవ్యాప్తంగా 24,000 మార్కెట్ ఉన్నాయి, అవన్నీ ఎందుకు ఉండాలి, మనం అందుట్లో ఎంప్లాయీస్ జీతాలు ఎందుకు ఇవ్వాలా, అవి ఇవ్వటం కుదరదు. నెంబర్ 2 స్పెషలైజ్డ్ మార్కెట్, మిర్చి మార్కెట్, నిమ్మకాయల మార్కెట్, కర్నూలు ఉల్లిపాయల మార్కెట్, ఇలాంటి దేశవ్యాప్తంగా 125 ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా మేము చూడం. చెప్పింది ఏంటంటే, అవసరమైన వాళ్ళు పెద్ద వాళ్ళు మార్కెట్లో వచ్చి వాళ్ళు మార్కెట్లో పెట్టుకుంటారు. ఎల్లకాలం ప్రభుత్వ మార్కెట్లో ఎందుకు రావాలా? రైతుకి స్వేచ్ఛ కావాలి. రైతు ఎక్కడైనా అమ్ముకుంటాడు, రైతు ఎక్కడైనా అమ్ముకుంటాడా? రైతుకి స్వేచ్ఛ కావాలని అందుకు పేరు ఉంటుంది. తర్వాత క్లాజులు ఏం పెట్టారంటే, రైతుకి అమ్ముకోవడానికి ఇది కాదు, రైతు ధర. ఈరోజు పత్తి 8,100 ఒక క్వింటా పత్తికి మార్క్ CCI ప్రకటించింది. ఇప్పుడు ఏమంటున్నారంటే,
ఈ 8,100 ధర మాకు కావాలని చెప్పి మీరు స్టాక్ మార్కెట్లో ఆ విధంగా కార్పొరేట్ కంపెనీల దగ్గర మీరు నమోదు చేసుకోండి, కంపెనీ దగ్గర నమోదు చేసుకోండి. ఆ ధర తగ్గితే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు మీకు పే చేస్తాడు, ప్రీమియం మీరు కట్టండి కార్పొరేట్ కంపెనీకి, వాడిస్తాడు. ఇది మాకు సంబంధం లేదు. అంటే కనీస మద్దతు ధరలు అనేక పంటలకి, అంటే ఈ ధాన్యాలని రకరకాల పంటలు కేంద్రం కొనటం, కేంద్రం నిల్వ చేసుకోవటం, ఆ విధంగా అవన్నీ కూడా పోయి గ్రాడ్యువల్గా కార్పొరేట్ కంపెనీల దగ్గర మీరు ప్రీమియం కట్టుకోండి, ధర తగ్గితే వాడిది బాధ్యత కార్పొరేట్ కంపెనీది. మనం ఎప్పుడు వినలా, ఇది ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. ఇది ఈ రకంగా ఏంటంటే దరిదాపుగా మరి మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరూ కూడా ఈ 10-12 కొత్త బిల్లులన్నింటినీ కూడా ఆమోదించి వచ్చారు. మరి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే గత 10 ఏళ్ళగా యావరేజ్ 500 మంది కుర్రాళ్ళు 25-35 సంవత్సరాల మధ్య కుర్రాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. ధైర్యం, మన పంట వెయ్యాలి కదా, 10 రూపాయలు సంపాదించాలని ధైర్యం, దమ్ము ఉండేది ఆ వయసు. ఇప్పుడు ఏమైంది, ఈ కుర్రాళ్ళందరూ ఆ విధంగా వెళ్ళటం, 20 ఎకరాలు 25 ఎకరాలు తిప్పలు పట్టడం, ఇరుక్కోవటం, 10-30 లక్షలు అప్పు కావటం, ఈ చేతులు కావటం, సమాధానం చెప్పలేని గూళ్ళు ఏమంటాం, ఇది ఆ రకమైన పరిస్థితికి వచ్చేస్తుంది. ఇది ఇట్లాంటి వాడు గత 10 ఏళ్ళగా చూస్తే మన రాష్ట్రంలో 500 ఉన్నారు, తెలంగాణలో 2,000 ఉన్నారు, మహారాష్ట్రలో సంవత్సరానికి 3,000 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో వీటిని బయటపడేట్టుగా ఎట్లా ఉండాలని చట్టం కానీ అవి కావాలి. అంటే ఇది జరుగుతున్న పొరపాట్లు. ఇప్పుడు అందరూ మాట్లాడటం ఏంటంటే ఈ వ్యవసాయాన్ని రక్షించలేము, ఈ గ్రామాలను కాపాడలేము, ఈ రైతుకి చేత కాదు, కాబట్టి ఇది కార్పొరేట్ కంపెనీలు అయితేనే అన్నిట్లో, ఎరువుల్లో, విత్తనాల్లో, భూమిలో, ఎరువుల్లో, పురుగు మందుల్లో, మార్కెట్లో, మన పంటల భీమాలు అన్నిట్లో కార్పొరేట్ కంపెనీలకి మొత్తానికి తలుపులు తెచ్చి కూర్చోబెట్టారు. వీటి గురించి చర్చించడానికే ఆల్ ఇండియా నుంచి మొత్తం నాయకులు మొత్తం 300 మంది దాకా అన్ని రాష్ట్రాల్లో, ఎందుకంటే మొత్తం పార్లమెంట్ చేస్తుంది ఈ చట్టాలని, పార్లమెంట్లో జరుగుతున్న ఈ చర్చ అంతా కూడా లోకల్గా మనలాంటి చాలా మందికి తెలియదు, ఈ చట్టాలు ఇట్లా వస్తున్నాయని కూడా తెలియదు. అందుకని వీటి మీద చర్చించి 3-4 రోజులు ఇక్కడ చర్చించి దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతు ఉద్యమం స్టార్ట్ అయింది 1928 గుంటూరులో, ఇదే గుంటూరులో ఈ నడిగడ్డ మీద. 1936లో దేశవ్యాప్తంగా ఏఐకేసి ప్రారంభమైంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా కేంద్రంగా రైతు ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ రైతు అని సంఘం అని చెప్పేది ఏర్పడింది 28లో. ఎంతో చైతన్యం కలిగినట్టు ఈ గడ్డ మీద రంగా గారు ఫస్ట్, ఆచార్య రంగా గారు దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు కిసాన్ సభకి. ఆ రకంగా ఉన్నటువంటిది ఈ గడ్డ, ఈ అనుభవాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అనూహ్యంగా ఈ కొత్త పద్ధతుల్లో ఆ చట్టాలన్నీ చేయటం ద్వారా రైతుకి రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ చట్టాలు చేయటం ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళొచ్చని చెప్తుంది. ఈ చట్టాలు చేయటం ద్వారా ఆ విధంగా మనం ఆ అవసరాలకి మనం తీర్చే కొత్త కొత్త పంటలు వేసుకుంటామని చెప్తుంది. కొత్తగా లేటెస్ట్గా వచ్చిన కొత్త ప్రాబ్లం ఏంటంటే మన ట్రంప్ గారు ప్రకటించారు ఏమని, మీరు 13 పంటలు అనివార్యంగా కొని తీరాలమా అని చెప్పి ప్రకటించారు. అట్లా మాట్లాడుతుంటే ఏంటి అట్లా మొరటుగా మాట్లాడుతున్నాడు, అతిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. నాకు అందులో తెలియదు కాబట్టి అది కనుక్కున్నాం. తీరా నెట్లోకి చూస్తే 2030 నాటికి భారతదేశం అమెరికా కలిపి వ్యాపారాల్లో $400 బిలియన్ వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు $80 బిలియన్ ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి దీన్ని 2030 దాకా మీరు సంతకం పెట్టి ఇప్పుడు మీరు రష్యా దగ్గర ఆయిల్ తెచ్చుకుంటారా?